హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో తుఫాను ప్రభావం టైంలో మేము అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాం కదండి, అప్పటి వీడియో అనమాట. రిటర్న్ ఇంకా వచ్చేసే రోజు చేసిన వీడియో అండి ఇది. అప్లోడ్ చేయడానికి ఏంటోనండి పడకన పడిపోయింది, నేను ఇంకా పట్టించుకోలేదు. వీలైనప్పుడు అప్లోడ్ చేద్దాం, పిల్లలు క్యూట్గా ఉన్న వీడియో ఎందుకు అప్లోడ్ చేయొద్దు అని చెప్పేసి అలాగే ఉంచానన్నమాట. క్రిష్టమ్మ అయితే ఇప్పుడు నన్ను కొట్టిందండి. నేను తనని బుగ్గ మీద గిల్లితే యశ్విత అంటుంది, ఫ్రెండ్స్కి చెప్పు బుగ్గ మీద మమ్మీ గిల్లిందని అంటుందన్నమాట. ఇంకా నేను అన్నాను, తను నన్ను కొట్టింది కదా అది కూడా చెప్పు అంటే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది యశ్విత అయితే చూపిస్తుంది అనమాట. మా పిల్లలు క్యూట్గా కొట్టుకుంటూ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత చూడండి ఎంత హ్యాపీగా అయితే వాళ్ళు కొట్టుకుంటున్నారో. నాకు ఈ వీడియో అప్లోడ్ చేయకుండా ఉండటం అయితే ఇష్టం లేదనమాట. ఈ టైంలో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నాకు క్రిష్టమ్మకి జ్వరం వచ్చిందండి. ఇంకా నేను వీడియోస్ ఏం చేయట్లేదన్నమాట ప్రస్తుతానికి. ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. తుఫాన్ అంతా ఆగిపోయింది. మేము రిటర్న్ అయితే ఇక్కడున్న దగ్గరికి అయితే వస్తానికైతే ఇదంతా నీట్ చేస్తున్నానండి ఇల్లు. ఎందుకంటే నేను వచ్చేసేటప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకుంటే రేపు వెళ్ళేటప్పుడు నీట్గా ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి డిష్ క్లీనింగు, పాత బట్టలు లేదంటే కిచెన్ క్లాత్స్ అవన్నీ అయితే నేను పిండేసుకొని అట్లా శుభ్రం చేసుకొని అయితే వచ్చానమాట. వన్ తాగనీరా పడతావు తల్లి, ఫస్ట్ పాలు తాగు. మా ఫ్రెండ్స్ మర్చిపోయారు, చైతన్యశ్రీ వాళ్ళు మొన్న చూపించాం కదా మా ఫ్రెండ్స్ ని చైతన్యశ్రీ అని. ఇంకా వాళ్ళు బిస్కెట్స్ తిన్నారు. రీసెంట్గా ఒక కామెంట్ వచ్చిందండి నాకు, నెక్స్ట్ వీడియోలో మీ పిల్లలు ఇద్దరు పేర్లు చెప్పండి అని అయితే కామెంట్ చేశారనమాట. పెద్ద పాప పేరు యశ్విత శ్రీదుర్గ అండి, ఏ కాదు. చిన్న పాప పేరు కృషిత శ్రీదుర్గ. నిజానికి నేను యశ్వితమ్మ పుట్టినప్పుడు క్రీ మీద వస్తే బాగుండు నక్షత్రం అనుకున్నానండి, కానీ అది యశ్వితమ్మకి వచ్చిందనమాట. కృషితమ్మ పుట్టిన తర్వాత కృష్టాకైతే క్రీ అని వచ్చింది నక్షత్ర ప్రకారం. పెద్ద పాప పేరు యశ్విత శ్రీదుర్గ, చిన్న పాప పేరు కృషిత శ్రీదుర్గ అనమాట. యశ్విత శ్రీదుర్గ, కృషిత శ్రీదుర్గ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అర్థం కావట్లేదండి పేర్లు. డైరెక్ట్గా ఎవరైనా అడిగితే చెప్పినప్పుడు కూడా హాయ్ అండి అర్థం కావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇన్నిసార్లు చెప్పాను. యశ్విత శ్రీదుర్గ, కృషిత శ్రీదుర్గ ఎందుకు పెట్టుకున్నాము అంటే అమ్మవారి దగ్గరికి, కృష్ణదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు యశ్విత కృష్ణ ఇద్దరు పుట్టారనమాట. అందుకని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను. యశ్విత అనేది నక్షత్ర ప్రకారం వచ్చిందండి, అందుకనే అలా పెట్టాము. కృష్ణకైతే నక్షత్ర ప్రకారం క్రీ వచ్చింది. ఇంకా ఇద్దరికి అమ్మవారి పేరు లాస్ట్లో యాడ్ చేసి ఇంకా నేమ్ అయితే అలా పెట్టేశామన్నమాట. ఆ రోజు కార్తీక మాసం అవటాన వాళ్ళకి నాన్ వెజ్ అనేది ఏం పెట్టకపోవటాన్ని నోరు చెప్పబడిపోయి వాళ్ళు మాపుడు కారం ఉంటుంది కదండి, నిల్వ చేసుకునే కారం, ఆ కారం నంచుకొని పాప్కార్న్ తింటున్నారండి. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని అన్నారని చెప్పేసి పాప్కార్న్ ఫ్రై చేస్తే వాళ్ళు మాపుడు కారం చాలా కమ్మగా ఉండేసరికి కొంచెం తక్కువ స్పైసీతో ఉంది, అమ్మ చేసుకొచ్చిందనమాట. అది నంచుకుంటూ తిన్నారు, సూపర్గా ఉందని చెప్తున్నారు, మామూలుగా లేదు అద్దరిపోయిందని చెప్పారు. ఈ వీడియో అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను అప్పట్లో, ఇంకా డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేయలేదు. హాయ్ అండి, అపార్ట్మెంట్ నుంచి అయితే ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వాతావరణం అంతా చాలా ఫ్రెష్గా బాగుంది, ఈదురు గాలులు వర్షపు జలులు ఏమీ లేవు అండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. అందుకని చెప్పేసి గ్యాస్ పొయ్యి నీట్గా తుడిచిపెట్టుకున్నాను. వండుకున్న కిచెన్ సామాన్ కూడా మొత్తం వాష్ చేసేసానండి. గ్యాస్ పొయ్యి కానీ వంట సామాను కానీ మొత్తం అయితే వాష్ చేసి ఆరబెట్టేశానండి. అలాగే కిచెన్ క్లాతులు కూడా నేను శుభ్రంగా వాష్ చేసి అయితే ఆరబెట్టేశాను. ఇదైతే ఆల్రెడీ కొంచెం ఆరిపోయిందనమాట, ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు వాడుకోవడానికి కావాలి కదండి. మొత్తం వాటర్ తడిగా ఉండటం వలన కింద నీళ్ళు పడ్డా కూడా తుడిచేసామండి, ఎందుకంటే అంత నిమ్ముగా ఉంది ఆ టైంలో. ఎందుకంటే 4 రోజుల పాటు అట్లాగా నిమ్ముగా ఉందిగా. మేము రిటర్న్ వెళ్ళటానికి తెచ్చుకున్నవన్నీ మళ్ళీ బ్యాగులో సర్దేశామండి. రూమ్ మొత్తం ఊడ్చేయటం, తుడవటం, ఇల్లు నీట్గా పెట్టేసుకొని వెళ్తే బాగుంటుంది కదా. ఇవైతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాడే బట్టలండి, డ్రెస్సు, నైటీ, ఒక శారీ అలా పెట్టేశాను అనమాట. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఎక్స్ట్రా డ్రెస్సులు, నైటీలు, ఒక శారీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇల్లు కూడా శుభ్రంగా నీట్గా ఊడ్చేసాను, అలాగే తుడిచాను అనమాట. ఇవి వచ్చేసి నేను రెడీ చేసిన పిల్లోస్, బెడ్షీట్స్ అన్నీ
మడతలు పెట్టేసేసి అయితే నేను వెళ్తున్నాను అనమాట. కొన్ని అయితే పిండేశానండి, బయట ఆరబెట్టాను. కొన్ని అయితే విండోకి కూడా హ్యాంగ్ చేసి అయితే ఉంచాను. ఈ చిన్న వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.